నామములో మీకందరికీ వందనాలు నాయన. పురుషులకు స్త్రీలకు అందరికి కూడా ప్రభు నామములో వందనాలు. దేవుని బిడ్డలారా, మనందరి ధ్యానం నిమిత్తమై దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథములో నుండి యోహాను రాసిన మొదటి పత్రిక పరిశుద్ధ గ్రంథముల నుండి యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము. దేవుని బిడ్డలారా, 1వ వచనాన్ని మనము చదువుకుందామండి. జీవవాక్యమును గూర్చినది ఆది నుండి ఏది ఉండెనో మేమేది వింటిమో, కన్నులారా ఏది చూచితిమో, ఏది నిదానించి కనుగొంటిమో, మా చేతులు దేనిని తాకి చూచెనో అది మీకు తెలియజేయుచున్నాము. దేవుని బిడ్డలారా, చదువుబడిన ఈ లేఖన భాగాన్ని పరిశుద్ధాత్ముడు అయిన ప్రభుల వారు మన అందరి వెనికిడిలో జీవ ఆహారముగా మనకందరికి కూడా ప్రభుల వారు పంచి పెట్టి ఈ వాక్యముతో తృప్తి మనలను పరచునుగాక. ఈ దినము దేవుని బిడ్డలారా, ప్రపంచము యావత్తు కూడా పునరుత్థాన పండుగగా, ఈస్టర్ యొక్క పండుగగా, యేసుక్రీస్తు ప్రభుల వారు సజీవుడయ్యి పునరుత్థానుడై తిరిగి లేచిన దినముగా ప్రపంచమంతా కూడా దేవుని బిడ్డలారా ఈ విధంగా పండుగను ఆచరిస్తూ దేవుని బిడ్డలారా ప్రభులో ఆనందిస్తూ, ప్రభులో సంతోషిస్తూ, ప్రభులో ఉల్లసిస్తున్నారు. దేవుని బిడ్డలారా, క్రైస్తవులకు దేవుని బిడ్డలారా, ప్రపంచములో ఉన్న దేవుని యొక్క బిడ్డలకు ఏది నిరీక్షణకు ఆధారము అంటే దేవుని బిడ్డలారా, మన యొక్క భక్తికి ఏది విశ్వాసం అంటే, మన యొక్క దేవుని బిడ్డలారా ఈ యొక్క పూజలో అనగా ఈ విధంగా ప్రభువును ఆరాధించుటలో దేవుని బిడ్డలారా మన యొక్క విశ్వాసానికి, మన భక్తికి, మన నిరీక్షణకు ఏది ఆధారం అంటే దేవుని బిడ్డలారా యేసుక్రీస్తు ప్రభుల వారు దేవుని బిడ్డలారా సజీవుడయ్యి పునరుత్థానుడయ్యి తిరిగి లేచుట వలన మన భక్తికి దేవుని బిడ్డలారా శక్తి ఉంది. ప్రభువు ఒకవేళ లేపబడకపోయింటే కాన పౌలు అంటాడు, మా విశ్వాసము మీ విశ్వాసము, మేం పడిన కష్టము మీరు పడిన కష్టము ఇదంతా కూడా వ్యర్థమై పోవును అంటాడు. ప్రభువు లేచినందుకు దేవుని బిడ్డలారా, ప్రభువు జీవాధిపతిగా, ప్రభువు సజీవునిగా, ప్రభువు పునరుత్థానుడైనందుకు దేవుని బిడ్డలారా మన యొక్క భక్తికి ఇదే నిరీక్షణ. స్తోత్రం. మనము సేవించుచున్నవాడు దేవుని బిడ్డలారా సజీవుడైన వాడు, మనము ఆరాధిస్తున్నవాడు, మనకు శిరస్సైన వాడు, మనకు పోషకుడైన వాడు, మనకు సంరక్షకుడైన వాడు దేవుని బిడ్డలారా సజీవుడైన వాడు. చప్పట్లు కొట్టి ఓసారి ప్రభును ఘనపరచుదుముగాక. అట్టి సజీవుడైన దేవుని బిడ్డలారా దేవుని మనమందరం కూడా ఏం చేస్తున్నామంటే ఆరాధిస్తూ, ఆయనను సేవిస్తూ, ఆయనను ఎంబడిస్తున్నాము కనుక దేవుని బిడ్డలారా ప్రభుల వారు ఈ యుగ సమాప్తి వరకు మనకు సదాకాలం తోడై ఉంటానని వాగ్దానం ఇచ్చాడు. మనకు భరోసాను కూడా ప్రభుల వారు అనుగ్రహించాడు. అయితే దేవుని బిడ్డలారా ఈ యొక్క పునరుత్థాన పండుగ సందర్భములో దేవుని బిడ్డలారా దేవుడు నన్ను ఒత్తిడి చేసి, దేవుడు నన్ను బలవంతం చేసి ఈ వాక్యపు లేఖనాల్లో ప్రభువు నిలబెట్టాడు గనక ఈ వాక్యములో నుండే ప్రభు ఈ దినము మనతో మాట్లాడతాడు. దేవుని బిడ్డలారా ఈ యొక్క
యెహోను గారు దేవుని బిడ్డలారా యేసు ప్రభు యొక్క శిష్యుడు. ఇతగాని గురించి నేను ఇంకా ఎక్కువగా మాట్లాడను, కానీ వాక్యం గురించి నేను ఎక్కువగా మాట్లాడతాను. దేవుని బిడ్డలారా, ఈ వాక్యములో దేవుని బిడ్డలారా 4 విషయాలను మనం ఏం చేయాలంటే గ్రహించాలి. ఎన్ని విషయాలను గ్రహించాలి? 4 విషయాలు మనం ఏం చేయాలి? గ్రహించాలి. ఈ భూమి మీద మనుషులు దేవుని బిళ్ళరా ప్రతి దాన్ని గ్రహిస్తారండి. దేవుని బిళ్ళరా మనుషులు మాట్లాడుతుంటే వెంటనే మనుషుల్ని ఏం చేస్తారు? గ్రహిస్తారు. దేవుని బిళ్ళరా మనుషులను దేవుని బిళ్ళరా వాళ్ళు పోతుంటేనే వాళ్ళని ఏం చేస్తారు? గ్రహించగలుగుతారు. ఇలాంటి గ్రహింపు, ఇలాంటి వివేచన, ఇలాంటి తెలివి దేవుని బిళ్ళరా ఉండుట మంచిది, అది ఆశీర్వాదకరం. అయితే దేవుని యొక్క వాక్యాన్ని కూడా, దేవుని యొక్క లేఖనాలను కూడా దేవుని బిడ్డలారా మనం ఏం చేయాలంటే గ్రహించాలని, ఆ విధంగా దేవుని ఆత్మ సహాయము చేయునుగాక. దేవుని బిడ్డలారా జీవవాక్యమును గూర్చినది ఆది నుండి ఏది ఉండెనో. దేని గురించి అంట? జీవ వాక్యమును గూర్చినది. దేవుని బిడ్డలారా జీవవాక్యము ఎవరంటే యేసుక్రీస్తు ప్రభుల వారే. జీవవాక్యం ఎవరు? యేసుక్రీస్తు ప్రభుల వారే. అందుకే యోహాను సువార్తలు రాయబడింది, చదవద్దు కానీ దేవుని బిడ్డలారా ఆది యందు వాక్యము ఉండెను, ఆ వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆయన్నే దేవుడై ఉండెనుని వాక్యము చెబుతుంది. గనక యేసుక్రీస్తు ప్రభుల వారు దేవుని బిడ్డలారా దేవుడై ఉన్నాడు. ఇది వాస్తవం. త్రిత్వములో ప్రభుకు మహిమ కలుగునుగాక. ఇట్టి జీవ వాక్యము, ఇట్టి జీవము కలిగిన దేవుణ్ణి గూర్చినది దేవుని బిడ్డలారా ఆది నుండి ఏది ఉండెనో దాన్ని మేము 4 విధాలుగా పరీక్షించాము, 4 విధాలుగా దాన్ని పరిశీలన మేము చేశాము అని దేవుని బిడ్డలారా సర్వలోకానికి దేవుని బిడ్డలారా ఈ వాక్యము యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క పునరుత్థానం గురించి చాటింప తెలియజేయుచున్నది. చపలు కొట్టి ప్రభువును గట్టిగా మహిమపరచుదుముగాక. దేవుని బిడ్డలారా ఈ వాక్యములో మొదటిగా విషయం ఏమిటంటే మేమేది వింటిమో. చూశారండి, ఏమంటున్నాండి? గుర్తుపెట్టుకోండి, మేమేది వింటిమో. చూశారా? ఈ లోకములో దేవుని బిడ్డలారా ఉదయం మొదలుకొని రాత్రి వరకు 1 కాదు 2 కాదు అనేకమైన విషయాలు మనం ఏం చేస్తుంటామంటే వింటుంటాం. ఇప్పుడు చూశారా దేవుని బిడ్డలారా సత్యరాజు మామ యాక్సిడెంట్ గురించి మనమందరం ఏం చేశాం? విన్నాము దేవుని బిడ్డలారా. ఇప్పుడు శాంతమ్మ దేవుని బిడ్డలారా మరి అన్న వాళ్ళది దేవుని బిడ్డలారా పొట్టెలి ఎత్తుకొని పోయినట్లుగా, ఈ నష్టము జరిగినట్లుగా ఆర్థికంగా మనము విన్నాం. ఈ లోకములో దేవుని బిడ్డలారా అపాయాల గురించి మనం వింటుంటాం, ఈ లోకములో కీడుల గురించి మనం వింటుంటాం, ఈ లోకములో సంతోషం గురించి మనం వింటుంటాం, ఈ లోకములో క్షేమం గురించి మనం వింటుంటాం, ఈ లోకములో దేవుని బిడ్డలారా ఆనందం గురించి అనేక విషయాలు మనం వింటుంటాం. కానీ దేవుని బిడ్డలారా వీరు తమ చెవులతో విన్నది ఏమిటో దాని గురించి పరిశుద్ధాత్ముడు మనకందరూ కూడా తేటగా తెలియజేస్తున్నాడు. ప్రభుకు మహిమ కలుగునుగాక. మేమేది వింటిమో. చూశారా? మేమేది వింటిమో. దేవుని బిడ్డలారా యేసుక్రీస్తు యొక్క అనుచరులు, యేసుక్రీస్తు యొక్క శిష్యులు, యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క ఆ యొక్క 11 మంది దేవుని బిడ్డలారా ఆ 11 మందితో ఇంకా 2 మొత్తము ఎంత అవుతారు? 13 మంది అవుతారు, అంతే కదా? ఈ 13 మందితో దేవుని బిడ్డలారా ఇంకో కొంతమంది శిష్యులు, దేవుని బిడ్డలారా ఇంకో కొంతమంది పురుషులు, ఇంకో కొంతమంది స్త్రీలు, ఈ విధంగా మొత్తము దేవుని బిడ్డలారా ఒక గుంపుగా ఉన్నారంట. అదే ఇక్కడ కలిపి చెబుతున్నాడు, మేమేది వింటిమో. దేవుని బిడ్డలారా మేమేది వింటిమో. చూశారా? దేవుని బిడ్డలారా నేనేది వింటినో అని తను ఒక్కని గురించి అక్కడ చెప్పుకోవడమో లేదు. ఒకని గురించి చెప్పుకుంటున్నాడా? లేదు. ఒకని గురించి చెప్పుకోవడం లేదు. కానీ అందరినీ కలిపి ఏమని చెప్తున్నాడంటే మేమేది వింటిమో. దేవుని బిడ్డలారా ఓసారి ఏం జరిగిందంటే దేవుని బిడ్డలారా యెరూషలేము యొక్క నగరములో, ఆ యొక్క పట్టణములో దేవుని బిడ్డలారా ఈ 11 మంది శిష్యులు మాట్లాడుకుంటున్నారు.
ఆ మాట్లాడుకుంటే ఇంకా ఇద్దరు వచ్చారు. ఆ ఇద్దరు కాక ఇంకా ఈ విధంగా స్త్రీలు, ఈ విధంగా పురుషులు, దాదాపుగా ఒక 500 మంది కావచ్చు. దేవుని బిళ్ళరా, వీళ్ళందరూ కూడా మాట్లాడుకుంటున్నారు. వరే 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 మగ్దలేని మరియకు యేసు ప్రభు కనబడినాడంటారా? అరే, సీమోను పేతురుకు యేసు ప్రభు కనబడినాడంటారా? అరే, ఎమ్మై మార్గాన వెళుతున్న వారికి ఆ రొట్టెలు విరిచి వారి కళ్ళు తెరవబడినప్పుడు యేసు ప్రభును చూశారంటారా అని ఈ విధంగా దేవుని బిడ్డలారా, ఈ 500 మందికి ఎక్కువగా మంది దేవుని బిడ్డలారా కూడుకున్నప్పుడు దేవుని బిడ్డలారా వారందరూ కలిసి యేసు ప్రభు యొక్క పునరుత్థానం గురించి వారందరూ కలిసి యేసు ప్రభు సజీవుడని, వారందరూ కలిసి యేసు ప్రభు సమాధి నుండి తిరిగి లేచాడు, ఆయన ప్రత్యక్షమయ్యాడు, మాకు కనబడినాడు, మాతో మాట్లాడినాడు, ఇదంతా కూడా దేవుని బిడ్డలారా వారు ఏం చేశారంటే చెవులతోని ఏం చేశారు, ఒకరికొకరు ఏం చేశారు, విన్నారు. చెవులతో ఏం చేశారండి, విన్నారు. చూశారా దేవుని బిడ్డలారా, యేసు ప్రభుల వారు పునరుత్థానుడని దేవుని బిడ్డలారా చెవులతో విన్నప్పుడు దేవుని బిడ్డలారా వారు ఎంత సంతోషపడి తర్వాత చూశారు. నేను చూసేదాని గురించి చెప్పడం లేదు, కానీ ఇప్పుడు చెవులతో విన్నదాని గురించి నేను మాట్లాడుతున్నాను. దానికి ఒక ఉదాహరణ, ఒక మాట చెప్తాను. దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం ఇంతమంది కూడుకున్నాం, లోపల బయట, ప్రభుకు మహిమ కలుగును గాక. ఎవరికైనా సంఘములో దేవుని బిడ్డలారా ఒకరు హాస్పిటల్లో పడినారనుకోండి, ఒకరు సీరియస్గా ఒకరికి ఉందనుకోండి, ఒకరికి దేవుని బిడ్డల చాలా దేవుని బిడ్డలరా చాలా పరిస్థితి ఘోరంగా ఉందనుకోండి దేవుని బిడ్డలరా, అప్పుడు మనమందరం ఏమనుకుంటామంటే అయ్యో పాపము, అయ్యో బాధ, ఆమెకు కానీ అతనికి కానీ క్షేమం కలిగి ఉంటే వారికి కలిగితే బాగుండని మనం అనుకుంటాం. అయితే దేవుని బిడ్డలారా తర్వాత మనకు ఫోను కాల్ ద్వారానో తర్వాత ఒక మనుషుల ద్వారానో మనకు వర్తమానం వచ్చిందనుకోండి, బాగుపన్నాడు, మాట్లాడుతున్నాడు, తింటున్నాడు, నడుస్తున్నాడు, లేస్తున్నాడు, పరిగెత్తుతున్నాడు, ఇప్పుడు బాగున్నాడని చెప్పినప్పుడు మీకు సంతోషం, ఆనందం కలుగుతుందా లేదా? ఖచ్చితంగా సంతోషము, ఆనందము కలుగుతుంది. కారణం ఏంటంటే ఒక వ్యక్తి ఏమైనాడు, ఒక వ్యక్తి పన్నాడు. అయితే ఇక్కడ యేసుక్రీస్తు ప్రభుల వారు దేవుని బిడ్డలారా ఏమై ఉన్నాడని వాక్యం చెబుతుందంటే పునరుత్థానుడయ్యాడని వాక్యము చెబుతుంది. ఆయన సజీవుడయ్యాడని దేవుని బిడ్డలారా, ఆయన మరణాన్ని ఓడించి గెలిచాడని, మరణం యొక్క ఆ బలం కలిగిన వాణిని దేవుని బిడ్డలారా ఓడించి, ఓ మరణమా నీ ముళ్ళు ఎక్కడ, ఓ మరణమా నీ విజయం ఎక్కడని సవాలు చేసి మృత్యువును ఓడించి మృత్యుంజయుడైన యేసు ప్రభు గురించి వాళ్ళు ఏం చేశారంటే విన్నారు, మేమేది వింటిమో. చూశారా? అందుకే ఆ మాట అట్నే పెట్టుకోండి. ఇప్పుడు లూకాసు వార్తలోకి మీరు రండి దేవుని బిడ్డలారా, లూకాసు వార్తలోకి రండి. ఆ మాట అట్నే పెట్టుకొని లూకాసు వార్తలో ఇంతవరకు రవి దేవుని బిడ్డలారా వాక్యాన్ని చదివాడు. 24వ అధ్యాయము లూకాసు వార్తలో దేవుని బిడ్డలారా రవి 24వ అధ్యాయం చదివాడు. దేవుని బిడ్డలారా ఆ 24వ అధ్యాయములో 36వ వాక్యము ఏమని మాట్లాడుతుందంటే, వారు ఇలాగూ మాట్లాడుచుండగా ఆయన వారి మధ్యను నిలిచి మీకు సమాధానమవును గాకని వారితో అనేను. ఓకే, ఇప్పుడు సూటిగా తేటగా అక్కడికి ఇక్కడికి పోల్చబడిందా లేదా ఒకసారి మీరు గమనించి ఆలోచన చేయండి. మేమేది వింటుమో అని అక్కడ చెబుతుంది. ఇక్కడ దేవుని బిడ్డలారా ఈ యేసు ప్రభు యొక్క శిష్యులు ఇంకా కొంతమంది స్త్రీలు పురుషులు వీళ్ళందరూ దేవుని బిడ్డలారా ఏం చేశారంటే మాట్లాడుకుంటున్నారు. అవునా? చూడండి అక్కడ ఏమంటుంది, వారు ఇలాగూ మాట్లాడుచుండగా. చూశారండి దేవుని బిడ్డలారా, వారు ఇలాగూ మాట్లాడుచుండగా వారందరూ కలిసి వారు మాట్లాడే మాటలు ఏ మాటలు అంటే దేవుని బిడ్డలారా యేసు ప్రభుల వారు పునరుత్థానుడయ్యాడని వారందరూ మాట్లాడుకుంటున్నారు. చూశారా? ఎంత ఆశ్చర్యకరమండి, ఎంత అద్భుతమండి దేవుని బిడ్డలారా. వేరే మాటలు కాదు వీళ్ళు మాట్లాడేది. వీళ్ళు మాట్లాడే మాటలు ఏంటంటే దేవుని బిడ్డలారా యేసు ప్రభుల వారు ఏమయ్యారంట, పునరుత్థానుడయ్యి
తిరిగి లేచాడని దేవుని బిడ్డలారా వారందరూ మాట్లాడుకుంటుంటే దేవుని బిడ్డలారా యేసు ప్రభుల వారు ఏమయ్యాడంటే వారి మధ్యలో ప్రత్యక్షమయ్యి సజీవునిగా మీకు సమాధానము కలుగునుగాక, మీకు శాంతి కలుగునుగాక, మీకు నిబ్బరము కలుగునుగాక, మీకు నిమ్మలము కలుగునుగాక, మీకు మనశ్శాంతి కలుగునుగాక అని ప్రభువు అంటున్నాడండి. చూసారా, మేమేది వింటిమో దేవుని బిడ్డలారా. యేసు ప్రభుల వారిని గురించి ఆయన పునరుత్థానుడని వారు ఏం చేశారంటే చెవులతో మొదటిగా ఏం చేశారు, విన్నారు. దేవుని బిడ్డలారా, ఈ లోకములో చాలామంది దేవుని బిడ్డలారా చెవులతో అబద్ధాలను విని ఏం చేస్తారంటే చెవులతోనూ దేవుని బిడ్డలారా ఏమి విని లక్ష్య పెడుతుంటారండి? అబద్ధాలను విని ఏం చేస్తారు? చెవులతోనూ లక్ష్య పెడుతుంటారు. ఆ విధంగా లక్ష్య పెట్టడం వలన దేవుని బిడ్డలారా విశ్వాసములో ఏమైపోతామంటే దెబ్బతిని పోతాము, బాంధుత్యములో ఏమైపోతామంటే ప్రేమ అనురాగాల్లో ఏమైపోతామంటే దేవుని బిడ్డలారా దిగజారి మనము పోతాం. గనక దేవుని బిడ్డలారా ప్రసంగిలో రాయబడింది, దేవుని బిడ్డలారా చెప్పుడు మాటలు నువ్వు ఏమాత్రం కూడా లక్ష్య పెట్టకూడదు అని దేవుని బిడ్డలారా వాక్యము మనతో మాట్లాడుతుంది. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభుల వారి గురించి మేమేది వింటిమో. చూశారా దేవుని బిడ్డలారా, ఎవరి గురించి అంట? యేసుక్రీస్తు ప్రభుల వారి గురించి మేమేది వింటిమో. వినేది దేవుని బిడ్డలారా అది వాస్తవము, అది అబద్ధం అసలు కాదు, అది అసలు అసలు కానే కాదు. ఒకసారి చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని ఘనపరచుదుము గాక. దేవుని బిడ్డలారా ఆ తర్వాత దేవుని బిడ్డలారా ఆ యోహాను రాసిన మొదటి పత్రికలో అంటున్నాడు, కన్నులారా ఏది చూచితిమో. చూశారండి? అవండి ఏమంటున్నారండి? దేని ద్వారా అంట? కన్నులారా దేన్ని చూచితిమో. నిన్న దేవుని బిడ్డలారా మొన్న బయలుటికి వాక్యం చెప్పనికపోతే దేవుని బిడ్డలారా ఇద్దరు అన్నదమ్ముళ్ళు దేవుని బిడ్డలారా వారికి ఇద్దరికి కన్ను లేవు. వారు ఇద్దరు అన్నదమ్ముళ్ళు దేవుని బిడ్డలారా వారి ఇద్దరు దేవుని బిడ్డలారా కళ్ళు లేవు వాళ్ళకు. ఇక కళ్ళు వాళ్ళిద్దరూ పుట్టుకతోనే గుడ్డి వాళ్ళు అనమాట. పుట్టుకతోనే గుడ్డి వాళ్ళు పుట్టుకతోనే గుడ్డి వాళ్ళు ఇద్దరు. అయితే ఒక ఆయన పుట్టుకతో గుడ్డివాడు పెద్దోడు ఏమయ్యాడంటే జిల్లా ఆఫీసర్ అయిపోయాడు. జిల్లాకే ఆఫీసర్ అయిపోయాడు దేవుని బిడ్డలారా. ఒక అతను రెండోవాడు హెడ్ మాస్టర్ అయ్యాడు, హెచ్ఎం అయిపోయాడు దేవుని బిడ్డలారా. ఇద్దరు గుడ్డి వాళ్ళే దేవుని బిడ్డలారా. వారిద్దరికి భార్యలు ఉన్నారు, వారికి పిల్లలు ఉన్నారు దేవుని బిడ్డలారా. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే దేవుని బిడ్డలారా కన్ను లేని ఆ కబోదులు దేవుని బిడ్డలారా వాళ్ళు ప్రయోజకులు అయ్యారు. వారి కుటుంబాలకు దేవుని బిడ్డలారా ఎంతెంతో ఉన్నతమైన స్థితిని తెచ్చిపెట్టారండి. కార్లలో వచ్చారు, విలువైన కార్లలో వచ్చారు వారు దేవుని బిడ్డలారా. వారు నివాసము వారిది సొంతము జూపాడు బంగ్లైతే దేవుని బిడ్డలారా వారు ఉద్యోగాల్లో స్థిరపడిన తర్వాత కర్నూలు వెళ్ళి స్థిరపడ్డారు. కర్నూలు కానుంచి ప్రతి నెల బల్ల కార్యక్రమానికి వాళ్ళ సేవకుని దగ్గరికి వాళ్ళు వెళ్తారు అక్కడికి అన్నమాట దేవుని బిడ్డలారా. ఆ విధంగా దేవుని బిడ్డలారా అంత కళ్ళు లేని వాళ్ళే అంత ఉన్నతమైన స్థితిలో ఉన్నారు. కళ్ళున్న మనము దేవుని బిడ్డలారా ప్రయోజకులము కాలేకపోతున్నాం. కారణం ఏంటంటే ఎక్కడనో దేవుని బిడ్డలారా మన కన్ను రెప్పలు సూటిగా తేటగా చూడలేకపోతున్నాయి. గనక ఈ దినము నుంచి దేవుని బిడ్డలారా మన కన్నులు దేన్ని చూడాలంటే యేసు ప్రభును చూడాలి. స్తోత్రం హల్లెలూయా. ఎందుకంటే బుద్ధి జ్ఞానములు సర్వ సంపదలు ఆయన ఎందుకు గులుప్తమై ఉన్నాయి. వారు దేవుని బిడ్డలారా వారు కర్నూల్లో ఉన్నారని దేవుని బిడ్డలారా చాలామంది సేవకులు వాళ్ళ వైపు తిప్పుకోవాలనుకున్నారంట. వాళ్ళు అన్నారంట, అయ్యా ఇప్పుడు కోత వచ్చిందని మీరు కోత కోసుకుపోవాలనుకుంటున్నారు కాదు, మేము మా పాస్టర్ గారిని అసలు మేము వదిలిపెట్టము అని చెప్పారంట. చబలు కొట్టి ప్రభునామాన్ని ఘనపర్థం గాక. చూశారా?
అంత నమ్మకంగా. ఆ ఒక్క ఇంటిలో 25 మంది వాళ్ళు ఉంటారు. 4 కొడుకులు, 4 కోడళ్ళు, మనములు, మనవరాలు, అంతా కసిబీసి ఉంటుంది దేవుని బిడ్డలారా. ఒక అంతా 25 మంది కలిసి అండి. చూశారా? నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే దేవుని బిడ్డలారా, యేసు ప్రభును ఆ రోజు ఏం చేశారంటే తమకున్న కన్నులతో ఆయనను చూశారు. ఈరోజు కన్నులుండి కూడా దేవుని బిడ్డలారా మనం యేసు ప్రభును చూడలేకపోతున్నాం. కన్నులు లేని వాళ్ళు యేసు ప్రభుని ఏం చేశారంటే గట్టిగా పట్టుకున్నారు. ఎంత అద్భుతం అండి. అందుకే దేవుని బిడ్డలారా, కన్నులారా మేమేది చూచితిమో. చూడండి ఆ ఒక్క రెఫరెన్స్ చూడండి. అక్కడ ఏమంటున్నాడు? కన్నులారా ఏది చూచితిమో. చూశారా? కన్నులారా. వారికి ఎన్ని కన్నులు ఉన్నాయి? 2 కన్నులు. ఈ 2 కన్నులతో కన్నులారా వాళ్ళు ఏం చూశారు? దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభుల వారు పునరుత్థానుడైనది ఏం చేశారు? చూశారు. కన్నులారా చూశారండి. దేవుని బిడ్డలారా, యేసు ప్రభుల వారు పునరుత్థానుడైన తర్వాత వారికి ఎన్ని దినాలు అగ్గపడ్డాడంటే దాదాపుగా దేవుని బిడ్డలారా వారికి 11 మార్లు ప్రత్యక్షమయ్యాడు. దేవుని బిడ్డలారా, ఆయన దాదాపుగా ఆ యొక్క అపోస్తల కార్యములు రాయబడింది. ఆయన ఎన్ని దినాలు ప్రత్యక్షత పరుచుకున్నాడో ఓసారి అపోస్తల కార్యములో మీరు చూడాలని ప్రభు పేరట నేను మీకు తెలియజేస్తున్నాను. ప్రభుకు మహిమ కలుగునుగాక. అపోస్తల కార్యములో 1వ అధ్యాయములో దేవుని బిడ్డలారా 3వ వచనం, ఆయన శ్రమ పడిన తర్వాత 40 దినముల వరకు వారి కగ్గపడుచు దేవుని రాజ్య విషయములను గూర్చి బోధించుచు అనేక ప్రమాణములను చూపి వారికి తన్ను తాను సజీవునిగా కనపరుచుకొనెను. చపర్లు కొట్టి గట్టిగా ప్రభును కనపరచుదము గాక. దేవుని బిడ్డలారా, ఈ అపోస్తలుల కార్యములో 1వ అధ్యాయములో 3వ వాక్యం రాయబడిందిగా, ఆయన శ్రమ పడిన తర్వాత అనగా ఆయన సిలువ వేయబడిన తరువాత దేవుని బిడ్డలారా యేసు ప్రభుల వారు ఏమయ్యాడు? మృత్యువు దేవుని బిడ్డలారా ఓడించి లేచిన తర్వాత ఎన్ని దినములంట? 40 దినముల వరకు వారి కగ్గపడుచు. ఎవరి కగ్గబన్నాడో? యేసు ప్రభు యొక్క శిష్యులు కనపన్నాడు. వారితో ఉన్న దేవుని బిడ్డలారా స్త్రీలకు, వారితో ఉన్న పురుషులకు, వారితో ఉన్న దేవుని బిడ్డలారా ఎక్కువ మంది 500 మందికి ఎక్కువగా ఉన్న వారికి కూడా 40 దినాలలో ఆయన సజీవుడు, ఆయన సజీవుడు, ఆయన సజీవుడని రుజువులు చూపిస్తూ దేవుని బిడ్డలారా తన్ను కనపరుచుకున్నాడండి. అట్టి దేవుడే మన దేవుడు. ప్రభుకు మహిమ కలుగునుగాక. మనకు నేను ఎప్పుడు నమ్మేది దేవుని బిడ్డలారా, ప్రభువు మనకు శిరస్సు. స్తోత్రం. ప్రభువు మనకు శిరస్సు. ఆయన శిరస్సు అని నువ్వు ఆయనను గౌరవించగలిగితే, ఆయన శిరస్సు అని నువ్వు ప్రేమించగలిగితే, ఆయన శిరస్సు అని ఆయనను ఘనపరచగలిగితే, ఆయన శిరస్సు అని నువ్వు అత్తుకోగలిగితే, ఆయన శిరస్సు అని నువ్వు విలువ ఇవ్వగలిగితే ప్రభువు నిన్ను ఇంకా ఎత్తుకోవడం మొదలు పెడతాడు. నిన్ను దీవించడం మొదలు పెడతాడు. నీకు క్షేమం ఇవ్వడం మొదలు పెడతాడు. నీ బలహీనతలు తొలగించడం మొదలు పెడతాడు. ప్రతి అపాయాలు కీడులు తొలగించడం మొదలు పెడతాడండి. 40 దినాలు వారి కగ్గపడుచు దేవుని బిడ్డలారా. అక్కడ ప్రమాణములు అంటే రుజువులను అని చెప్పాడు. ఏమనండి? రుజువులను. దేవుని బిడ్డలారా, రుజువులను. దేవుని బిడ్డలారా, ఈ యొక్క దేవుని బిడ్డలారా తలకు ముళ్ళ కిరీటం పెట్టినప్పుడు దేవుని బిడ్డలారా ఆయనకు ముళ్ళులు దేవుని బిడ్డలారా ఏమైపోయినాయి అంటే లోపలికి చొచ్చుకొని పోయినాయి. ఆ యొక్క రుజువులు కూడా దేవుని బిడ్డలారా చూపించాడు. లేఖనం లేదు కానీ అవి కూడా ప్రభు ఏం చేశాడంటే చూపించాడు. దేవుని బిడ్డలారా ఆ రుజువులే కాక ఈ యొక్క తోమ అనినట్లుగా తోమ ఏమన్నాడు? దేవుని బిడ్డలారా ఈ శిష్యులుండి, ఈ మగ్దలేని మరి ఉండి, వీళ్ళందరూ ఉండి అన్నారు, మేము ప్రభును చూశాము, ప్రభును చూశాము, మేము ప్రభును చూశాము, మాకు ఎంతో సంతోషం, మాకు ఎంతో ఆనందం, మాకెంతో ఉల్లాసం, మేము ఇంకా ప్రభు కొరకు బతుకుతాం, మేము ఇంకా ప్రభు కొరకు జీవిస్తామని వీరు అంటుంటే
ఇతగాడంటాడు తోమా, దేవుని బిడ్డలారా, ఏమంటాడండి? ఆయనకు చేతులకు మేకులు కొట్టారుగా, ఆ మేకులలో ఆ గుర్తులలో నా వ్రేలు పెట్టి నేను చూడాలి అని తోమగారు అంటున్నారు. దేవుని బిడ్డలారా, అంత మాత్రం కాదు, ఆయనకు పక్కలో దేవుని బిడ్డలారా ఆ యొక్క బల్యపు పోటు పరిచారు. ఆ పోటును కూడా నా యొక్క చెయ్యి తాకి చూస్తే తప్ప, ఇలాంటి రుజువులు ఉంటే తప్ప ఆయన సజీవుడని అసలు నమ్మనని తోమగారు చెప్పారండి. దేవుని బిడ్డలారా, ఇలాంటి రుజువులన్నీ కూడా యేసుక్రీస్తు ప్రభుల వారు ఏం చేశారంటే 40 దినాలు, 1 దినం కాదు, 2 దినాలు కాదు, 3 దినాలు కాదు, 5 దినాలు కాదు, 10 దినాలు కాదు, సుమా దేవుని సంఘమా, యేసుక్రీస్తు ప్రభుల వారు 40 దినాలు తన అనుచరులకు, ఆ స్త్రీలకు, పురుషులకు 500కి ఎక్కువైన మంది కగ్గపడుచు ఆయన సజీవుడని రుజువుపరుచుకున్నాడు. నేను ఒక మాట చెప్తా, సజీవునిగా దేవుని బిడ్డలారా, నేను ఎంతకాలము సంఘానికి కాపరిగా ఉంటానో నాకు తెలియదు. నేను సజీవునిగా మీ సేవకురాలికి ఇచ్చిన పిల్లలకు ఒక భర్తగా, ఒక తండ్రిగా ఎంతకాలం సజీవ లెక్కలో నేను ఉంటానో నాకు తెలియదు. పాస్టరమ్మ దేవుని బిడ్డలారా సజీవురాలిగా ఎంతవంటకు ఎన్ని దినాలు, ఎన్ని సంవత్సరాలు ఆమె ఉంటుందో ఆమెకు తెలియదు. కానీ ఈరోజు కూర్చున్న సహోదరుడా, నీకు తెలియదు, సహోదరి నీకు కూడా తెలియదు. అయితే మనమందరం సేవిస్తున్నవాడు సజీవుడు. చప్పట్లు కొడదాం. ప్రభుకు మహిమ కలుగునుగాక. ఆయన జీవాధిపతి. సంఘమా, మన ప్రాణానికి, మన దీర్ఘాయుకు, మన ఆయుష్కి మూలమైన వాణ్ణి మనం ఏం చేయాలంటే దేవుని బిడ్డలారా, కన్నులారా మనం ఏం చేయాలా? చూడాలి. అందుకే రాజబాబు అని ఒక పాట రాశాడు, కన్నుల పండుగ కావాలయ్యా. ఉందా పాట? తీస్తారా? దాంట్లో దేవుని బిడ్డలారా ఒక పాటలో ఉంది, ప్రభుకు మహిమ కలుగునుగాక. సరే, తర్వాత వాడుకుందాం, ప్రభుకు మహిమ కలుగునుగాక. యేసు రక్తమే. ఓకే, దేవుని బిడ్డలారా ఇక్కడ తన్ను తాను సజీవునిగా వారికి ఏం చేశాడండి? కనపరుచుకున్నాడు. చూశారా దేవుని బిడ్డలారా? ఈరోజు దేవుని బిడ్డలారా మన యొక్క పూజకు, దేవుని బిడ్డలారా మన యొక్క ఆరాధనకు మనం సేవిస్తున్నవాడు సజీవుడని. ఏదైనా నీ కష్టమైన, నీ శ్రమైన, నీ బాధైన, నీ ఉపద్రవమైన, నీ విపత్తైన, నీ కరువైన ఆ సజీవుడైన వానితో చెప్పుకో. నేను ఎంతకాలం ఉంటానో సజీవ లెక్కలో నాకు తెలియదు, పాస్టర్ ఎంతకాలం ఉంటుందో ఆమెకు తెలియదు, కుడి వచ్చిన మనకు సజీవ లెక్కలో మనం ఉంటాం తెలియదు. కానీ మనం నేర్పాలి మన పిల్లలకు, మనం నేర్పాలి మన యొక్క బిడ్డలకు, మనం నేర్పాలి మన సంఘానికి. సజీవుడైన వానికి ప్రతిదీ మనం చెప్పుకుంటే ధన్యురాలవు, ధన్యుడవు సుమా. చప్పట్లు కొట్టండి అక్క, ఆశీర్వాదం అక్క, చప్పట్లు కొట్టండి. చూడండి, ఆడ బయట మన బిడ్డ ఉంది. దేవుని బిడ్డలారా, చంద్రకాల పక్కన ఎవర్రా? సుభాషణ వచ్చిందా? చూశారా? దేవుని బిడ్డలారా పెళ్లి చేసుకొని పైన కూడా పరిచర్యకు ఆశీర్వాదకరంగా సుభాషిని వారి భర్తను నిలబెట్టాడండి. ప్రభుకు మహిమ కలుగునుగాక. నేను చెప్తున్నా, పాపకు తల్లి లేదు, కానీ వారి కష్టం, వారి బాధ దేవుని బిడ్డలారా సజీవుడైన యేసుకు మాత్రమే చెప్పుకోగలుగుతారు. స్తోత్రం. మాకు మాత్రమే చెప్పగలుగుతారు, ఎందుకంటే ఆయనకు మేము చెప్పుతాం గనక. స్తోత్రం. నీవు నేను మనమందరం కూడా ప్రతిదీ ఆయనకు చెప్పుకోగలిగితే దేవుని బిడ్డలారా ఆయన సజీవుడు. దేవుని బిడ్డలారా ఆయన సజీవుడు. సంఘమా, ఆయన సజీవుడు. సంఘమా, ఆయన 40 దినాలు ఏం చేశాడంటే రుజువు పరుచుకున్నాడు. అందుకే అక్కడ రాయబడింది, మేమేది వింటిమో. నేను చెవు పట్టుకున్నా కదా, అందుకే ప్రభుకు మహిమ కలుగునగాక. మేమేది వింటిమో. దేవుని బిడ్డలారా మేమేది ఏది కన్నులారా చూశారు. ఎన్ని దినాలు? 40 దినాలు చూశారు. యేసు ప్రభు కూడా ఏం చెప్పాడంటే, రండి నన్ను పట్టి చూడండి,
వారు అనుకున్నారు, అయ్యో భూతం అనుకున్నారు. యేసు ప్రభు ప్రత్యక్షమైతే ఏమనుకున్నారండి? భూతం అనుకున్నారు. ప్రభు అంటున్నాడు, శిష్యులారా, అనుచరులారా, భూతానికి నా వలె మాంసం ఉండవు, నా వలె ఎముకలు ఉండవు. దేవుని బిడ్డలారా, నన్ను ఒకసారి తాకి చూడండి, ఓసారి నన్ను పట్టండి, నా చేయిని పట్టండి, నా ఒళ్ళును పట్టండి, మీరు పట్టి చూడండి అని ఇక్కడ చెప్తున్నాడు. అంటే అప్పటికి పరలోకాన్ని పోయి వచ్చాడు. మొదటిసారి ఏమన్నాడు తెలుసా? ఆ యొక్క మగ్దలిని మరియతో, నేను తండ్రి దగ్గరికి వెళ్ళొచ్చు, నన్ను ముట్టొద్దు, నన్ను తాకొద్దు అన్నాడు. ఇప్పుడు ఏమంటున్నాడు? నన్ను పట్టండి, నన్ను చూడండి అన్నాడు. ఇంతవరకు లూకాసు వార్త రవి చదివాడిగా చూడండి, ఆ మాట ఒక్కసారి చూడండి. ఆ లూకాసు వార్తలో దేవుని బిడ్డలారా ఆ మాట ఉంటుంది, ఒక నన్ను పట్టి చూడండి అనే మాట ఉంటుంది చూడండి. ఆ దేవుని బిడ్డలారా 39వ వచనంలో ఉంటుంది, నేనే ఆయన ననుటకు నా చేతులను నా పాదములను చూడుడి, నన్ను పట్టి చూడుడి. దేవుని సంఘమా, ఏమంటున్నాడండి ప్రభువు? నేనే ఆయనను అనుటకు, ఏమంటున్నాడండి? నేనే ఆయనను అనుటకు నన్ను ఏం చేస్తున్నాడు? నా చేతులను నా పాదములను చూడుడి. నా చేతులలో చూడండి ఏమున్నాయి? గాయములు ఉన్నాయి. నా చేతులలో ఏమున్నాయి? గాయములు. నా కాళ్ళలో గాయములు. నా చేతులను చూడండి, నా కాళ్ళను కూడా చూడండి, నన్ను పట్టి కూడా చూడండి. ఎందుకంటే నా కొరడా దెబ్బలు, బలెపు పోట్లు, ఇవన్నీ కూడా మీరు పట్టి చూడండి అని ప్రభువు తన్ను తాను వారికి ఏం చేసుకున్నా అంటే రుజువు పరుచుకున్నాడు. దేవుని బిడ్డలారా, అందుకే కన్నులారా యేసు ప్రభుల వారు పునరుత్థానుడని వారు చూచారు. ప్రభుకు మహిమ కలుగునుగాక. వారు కనులార యేసు ప్రభు పునరుత్థానుడిని చూస్తే ఆ పునరుత్థాన బలాన్ని, ఆ పునరుత్థాన శక్తిని, ఆ పునరుత్థాన యొక్క మహిమ మనలో ఇతరులకు మనం చూపాలి. అది మనము కూడా కనులార చూడాలి. అట్టి కృప మన మీద ఉండాలి. దేవుని బిడ్డలారా, ఆ తరువాత దేవుని బిడ్డలారా, ఇప్పుడు యోహాను రాసిన దేవుని బిడ్డలారా ఆ యొక్క మొదటి పత్రికలకి రండి. చూశారా? ఏది నిదానించి కనుగొంటుమో. మొదటిగా ఏమైపోయింది? మేమేది వింటిమో, మేము కన్నులార దేన్ని చూచితిమో. మూడవదిగా అంటున్నాడు దేవుని బిడ్డలారా, ఏది నిదానించి కనుగొంటిమో. చూశారండి? ఇప్పుడు మీరేం చేస్తారు? ఏదైనా ఒక వస్త్రం కొనాలంటే, ఏదైనా దేవుని బిడ్డలారా ఒక వస్తువు కొనాలంటే, ఏదైనా దేవుని బిడ్డలారా వెండి కొనాలన్నా, ఏదైనా బంగారం కొనాలన్నా దాన్ని ఏం చేస్తారు? ఈ వాక్యములు ఉన్నట్లుగా దేవుని బిడ్డలారా నిదానించి మీరేం చేస్తారు? కనుగొంటారు. ఇది మంచిదా కాదా, ఇది డూప్లికేటా? ప్రతి దాంట్లో దేవుని బిడ్డలారా డూప్లికేట్ ఉంటుంది, ప్రతి దాంట్లో ఒరిజినాలిటీ కూడా ఉంటుంది. సేవకులలో డూప్లికేట్ సేవకులు ఉంటారు, సేవకులలో కూడా ఒరిజినల్ సేవకులు ఉంటారు. దేవుని బిడ్డలారా కొందరు మోకాల అనుభవం కలిగి ఉంటారు, కొందరు మోసాల అనుభవం కూడా కలిగి ఉంటారు. ప్రభుకు మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. గనుక ఆ రోజు దేవుని బిడ్డలారా నిదానించి మేమేది కనుగొంటేమో. గనక నా గురించి, పాశ్రమ గురించి కానీ, నా కుటుంబం గురించి కానీ దేవుని బిడ్డలారా మీరు నిదానించి ప్రభు దగ్గర కనుక్కోండి. ప్రభుకు మహిమ కలుగునుగాక. దేవుని బిడ్డలారా దేవుని సేవ కొరకు, దేవుని పని కొరకు దేవుని బిడ్డలారా ప్రాణార్పణము చేయబడుచున్నాము. గనక దేవుని బిడ్డలారా ఆ రోజు యేసు ప్రభు యొక్క అనుచరులు దేవుని బిడ్డలారా మూడోదిగా వారు అంటున్నది ఏంటంటే, ఏది నిదానించి కనుగొంటిమో. వారు నిదానించి కనుగొనేది ఏంటని వాక్యపు వెలుగులో మనము చూస్తే దేవుని బిడ్డలారా అది పునరుత్థానము. ప్రభుకు మహిమ కలుగునుగాక. ఏది నిదానించి కనుగొంటేమో, ఏది నిదానించి కనుగొంటేమో. ఒక్కొక్కరికి ఆయన ప్రత్యక్షమయ్యాడు కదా. ఇదంతా కూడా నిదానించి వాళ్ళు ఏం చేశారు? కనుగొన్నారు. ఇదంతా కూడా నిదానించి కనుగొన్నారు. సమాధిలోకి వెళ్ళి ఏం చేశారు? చూశారు. సమాధిలోకి వెళ్ళి చూశారు. ఆయన వస్త్రాలను కూడా చూశారు. ఇదంతా కూడా వారు ఏం చేశారంటే నిదానించి
కనుగొన్నారు. దేవుని బిడ్డలారా, ఈయన సజీవుడు, ఈయన పునరుత్థానుడు. ఎందుకంటే ఆ నిదానించి కనుగొనకుండా ఉండటానికి ఈ బంటొత్తులు అనబడిన వారు వీళ్ళు లంచానికి అమ్ముడు పోయారు. వీళ్ళు దేనికి అమ్ముడు పోయారు? లంచానికి అమ్ముడు పోయి, దేవుని బిడ్డలారా, ఈ యూదుల కల్లా ఏమని చెప్పారంటే, యేసు ప్రభు శిష్యులు వచ్చారు, ఆయనని ఎత్తుకుపోయారండి, మీరు ఈ విధంగా చాటింపు చేయమని చెప్పారు. వాళ్ళు లంచానికి అమ్ముడు పోతే అది నేటి వరకు కూడా ఈదులలో పరిశుద్ధమై ఉంది. అయితే వీరు నిదానించి కనుగొంటే, దేవుని బిడ్డలారా, యేసు సజీవుడు, యేసు పునరుత్థానుడు, యేసు మృత్యును ఓడించిన వాడు. ఆ యొక్క పునరుత్థానాన్ని వారేం చేశారంటే నిదానించి కనుగొన్నారు గనక మేము సాక్షులం, యేసు సజీవుడు, దానికి మేము సాక్షులం, యేసు సజీవుడు. దానికి కింద రెఫరెన్స్ ఉంది, దానికి కింద చెప్తున్నాడు చూడండి. ఆ జీవం ప్రత్యక్షమైను తండ్రి యొద్ద ఉండి మాకు ప్రత్యక్షమైన ఆ నిత్య జీవమును మేము చూచి ఆ జీవమును గూర్చి సాక్ష్యం మిచ్చుచు దానిని మీకు తెలియపరచుచున్నాము. హల్లెలూయా, హల్లెలూయా. ఏమంటున్నాడండి? మేము చూచి దానికి సాక్ష్యము ఇచ్చుచున్నాము. ఎంత అద్భుతమండి దేవుని బిడ్డలారా. ఆ నిత్య జీవమును మేమేం చేశాము? చూచాము, నిదానించి కనుగొన్నాం గనక ఆయన సజీవుడని మా ప్రాణములను అరచేతులో పెట్టుకొని వీధి వీధిన నమ్మని వారి మధ్యకి వెళ్ళి కూడా ఆయన పునరుత్థానుడు, ఆయన నమ్మిన వారికి రక్షణ, నమ్మని వారికి శిక్ష విధించబడునని వారు సువార్తను, పునరుత్థానాన్ని వాడ చెప్పుకుంటా వెళ్ళిపోయారండి. చప్పట్లు కొట్టి ప్రభును ఘనపరచుదుము గాక. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే దేవుని బిడ్డలారా, మనము కూడా దేవుని లేఖనాలను నిదానించి చదువుకోవాలి. స్తోత్రం, హల్లెలూయా. పాట పాడుతప్పుడు కూడా పై కొమ్ములు ఉంటాయి, కింది కొమ్ములు ఉంటాయి గనక అన్ని వివేచించి దీర్ఘాన్ని, దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా పాటలు పాడాలి. దేవుని ఎదుట మీరు యగ్గురాన్లుగా, దేవుని ఎదుట యగ్గునిగా మీరు కనబడాలి. సంఘముల స్తోత్రం. మీ ద్వారా అనేకులు సంఘములు చేర్చబడి వారు కూడా దేవుని దృష్టిలో యగ్గులై ఆశీర్వదించబడాలి. అందుకే దేవుని బిడ్డలారా, ఆ తర్వాత అంటున్నాడు నాలుగోదిగా, మా చేతులు దేనిని తాకి చూచెనో అది మీకు తెలియ జయించున్నాము. చూశారండి, మా చేతులు దేన్ని తాకి చూచెనో. ఏమండి, ఒక్కరు యేసు ప్రభువును తాకినట్టు వాక్యం చెబుతుందమ్మా? ఏమండి, ఒక్కరు తాకారంట? చూడండి, బైబిల్ చెప్తుంది. ఎంతమంది తాకారంట? మేమని చెప్తున్నారా? ఉందండి, ఉందా? మా చేతులు దేనిని తాకెను, తాకి చూచెను. దేవుని బిడ్డలారా, ఈ లోకములో, దేవుని బిడ్డలారా, ఈ లోకములో చేతులు తాకినాయి అనుకోండి, ఒకరికొకరు చేతులు, మొగళ్ళు చేతులు తాకితే ఏం పర్వాలే, మొగళ్ళు ఆడవాళ్ళు చేతులు తాకినాయి అనుకోండి, ఏమనుకుంటారు? ఏమనుకుంటారు? ఇంకా ఏమనుకుంటారో అది మీకు తెలుసు, ఇంకా నేను ఎందుకు చెప్పాలా కదా? ఏమనుకుంటారు? దేవుని బిడ్డలారా, అనుకునే మాటలే అనుకుంటారు. కానీ దేవుని బిడ్డలారా, యేసు ప్రభు యొక్క దేహాన్ని, యేసు ప్రభు యొక్క శరీరాన్ని, ఆయన సజీవుడని, దేవుని బిడ్డలారా, ఆయన పునరుత్థానుడని వీరందరి చేతులు ఏం చేసినంటే ఆయనను తాకి చూచినాయండి. ఒక తోమ మాత్రమే కాదు, వీళ్ళందరూ కూడా ఆయనను ఏం చేశారు? ఆయన బేటపడ్డారు. కానీ వాళ్ళు బేట వల్ల కొందరు తొందరపడి మాటలతో ఏం చేస్తారంటే బేట పడతారు. నాలంటాడు బేటపడ్డాడు అనమాట, మట్టంగా ఉంటాడు. దేవుడు చూసుకుంటాలే, యెహోవా న్యాయవంతుడు, భక్తిహీనులు కట్టిన త్రాళ్ళను ఆయన తెంపినాడు. కొందరు తొందరగా ఏమవుతారంటే బేట పడతారు. బేటపడి అందరికీ దేవుని బిడ్డలారా ఇదైపోతారు. కానీ బేటపడకుండా దేవుని బిడ్డలారా, దేవుడు ఉన్నాడని దేవునికి మనం ఏం చేయాలంటే అప్పగించాలి. కనుక మా చేతులు దేనిని తాకి
చూచెనో అది మీకు తెలియ జయిచున్నాము. దేవుని బిడ్డలారా, యేసు ప్రభును వారి చేతులు తాకినయండి. తలలో ఆయన వీరి యొక్క చేతులు తలను తాకి చూచినాయి. ఆ యొక్క యేసు ప్రభు యొక్క వీపును వారి చేతులు తాకి చూచినాయండి. యేసు ప్రభు యొక్క బల్లెపోటు పొడిచిన చోట వారి చేతులు తాకి చూచినాయండి. ఆ పాదముల దగ్గర చీలలు కొట్టారుగా, అక్కడ వారి చేతులు తాకి చూచినాయి. దేవుని బిడ్డలారా, అప్పుడు వారు దేవుని బిడ్డలారా ప్రభు కొరకు నమ్మకము, విశ్వాసం వారిలో రూఢిపడింది గనక ఇదిగా పరిశుద్ధాత్మ శక్తి పొంది దేవుని బిడ్డలారా ప్రతి వాడ, ప్రతి గ్రామానికి, ప్రతి పట్టణానికి, ప్రతి దేశానికి వెళ్ళి యేసు పునరుత్థానుడని, దానికి మేమే సాక్షులమని వారు ప్రధాన యాజకుల ఎదుటను, వారు యూదుల ఎదుటను, ప్రపంచం యావత్తు మానవాళి ఎదుటను యేసుకు సాక్షులుగా యేసు ప్రభు కనుచెర్లు నిలబడిపోయారు. చపలు కొట్టి ప్రభునామాన్ని ఘనపరచుదము గాక. హల్లెలూయా, హల్లెలూయా. అపోస్తుల కార్యములో ఒక్క రెఫరెన్స్ చదువుకొని మనం ముగించుకుందాం. దేవుని బిడ్డలారా, అపోస్తుల కార్యములో దేవుని బిడ్డలారా అక్కడ యేసు ప్రభు యొక్క శిష్యులు మేము ఆయన పునరుత్థానానికి మేము సాక్షులము అని దేవుని బిడ్డలారా వారు సాక్ష్యం ఇస్తున్న మాటను ఒకసారి మనము చదువుకొని మనం ముగించుకుందుము గాక. యేసు రక్తమే, హల్లెలూయా. దేవుని బిడ్డలారా 3వ అధ్యాయము 15వ వాక్యము, మీరు జీవాధిపతిని చంపితిరి కానీ దేవుడు ఆయనను మృతుల నుండి లేపెను, అందుకు మేము సాక్షులము. అక్కడ పుట్టినట్లు ఏముంది? లేక ఆయనకని ఉంది. ఉందా? పుట్టినట్లు ఏముంది? లేక ఆయనకు. ఎవరికి? యేసుక్రీస్తు. చెప్పండమ్మా, ఎవరికంట? యేసుక్రీస్తుకు. ఎవరు సాక్షులు? అనుచరులు సాక్షులు. స్తోత్రం, హల్లెలూయా. స్త్రీలు కూడా సాక్షులే, హల్లెలూయా. అందుకే దేవుని బిడ్డలారా అపోస్తలులు చెబుతున్నారు, మీరు జీవాధిపతిని ఏం చేశారు? చంపితిరి కానీ దేవుడు ఆయనను మృతులలో నుండి లేపాను. చూశారండి, ఎక్కడ నుండి లేపాడంట? అమ్మా, ఎక్కడి నుండి లేపాడంట? మృతులలో నుండి ఏం చేశాడండి? లేపాడు. దేవుని బిడ్డలారా, ఈ ప్రపంచంలో మరణించి లేచిన వాళ్ళలో ప్రథమ ఫలం ఎవరంటే నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభుల వారు. చనిపోయి తిరిగి లేచిన వాళ్ళు, మహామహులు అనబడిన వారు ఎవడు లేవలేదు. వారందరూ సమాధులలో కుల్లి దేవుని పిల్లరా పురుగు పట్టి పోయారు. కానీ కుల్లని వాడు, పురుగు పట్టని వాడు నజరేయుడైన యేసు. హల్లెలూయా, హల్లెలూయా. చూశారండి, అందుకే దేవుని బిడ్డలారా దేవుడు ఆయనను లేపెను, అందుకు మేము సాక్షులం. భయపడ్డారండి, వెనక తీశారా? జంకిపోయారా? కలవరపడ్డారా? లేదే. యేసు పునరుత్థానుడు, అందుకు మేమే ఆయనకు సాక్షులమును అని చెప్పగలిగారు. ప్రభుకు మహిమ కలుగును గాక. గీతం గీతం జయ జయ గీతం, చెయ్యి తట్టి పాడేదము. గీతం గీతం జయ జయ గీతం, చెయ్యి తట్టి అందరం చప్పట్లు కొడుతూ యేసు రాజు లేచెను హల్లెలూయా, జయ మార్బడించెదము. యేసు రాజు లేచెను హల్లెలూయా, జయ మార్బడించెదము. గీతం గీతం జయ. అందరం బయట ఉన్న వాళ్ళు కూడా చెయ్యి తట్టి పాడేదము. యేసు రాజు లేచెను హల్లెలూయా, జయ మార్బడించెదము.
పాడదాం. చూడు సమాధిని మోసిన రాయి త్వరలుచు పరుగిడెను. చూడు సమాధిని మోసిన రాయి త్వరలుచు పరుగిడెను. అందు వేసిన ముద్ర కావలి నిల్చెన దైవసుతుని ముందు. చప్పట్లు. అందు వేసిన ముద్ర కావలి నిల్చెన దైవసుతుని ముందు. గీతం గీతం జయ జయ గీతం చెయ్యి తట్టి పాడెదము. యేసురాజు లేచెను హల్లెలూయా జయమర్పటించెదము. యేసురాజు లేచెను హల్లెలూయా జయమర్పటించెదము. దేవుని బిడ్డలారా, తల్లి కాడికి మిన్నైన ప్రేమ చూపించేవాడు, తండ్రి కాడికి బరువు బాధ్యతలు తన భుజ స్కంధముల మీద మోసే యేసు సజీవుడు. సమస్తము ఆయనకు చెప్పుకుందాం. మన ప్రాణం, ఆత్మ, తెప్పరిల్లి ఆదరణ, నెమ్మది ఈ పునరుత్థాన ఈస్టర్ పండుగ ద్వారా ఆ విధంగా పొందుకొనును గాక. నెమ్మది, సమాధానం, తెప్పరిల్లో మన ప్రాణములకు యేసుతో చెప్పుకొనడం వలన కలుగును గాక. అందరం లేచి నిలబడదాం, ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా 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 హల్లెలూయా. పరిశుద్ధుడైన మా తండ్రి, మీకు వందనాలు దేవా. సర్వాధికారివైన మా యేసయ్యా, నీకు వందనాలు దేవా. పరిశుద్ధాత్ముడవైన దేవా, నీకు వందనాలు ప్రభువా. నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాము తండ్రి. ఈ యొక్క ఈస్టర్ పండుగ సందర్భంగా, ఈ యొక్క పునరుత్థాన పండుగ సందర్భంగా ప్రభువా, అయ్యా యోహాను రాసిన మొదటి పత్రికల నుండి తండ్రి 4 విషయాలు తండ్రి క్లుప్తంగా తండ్రి ధ్యానించుటకు నువ్వు చూపిన కృపను బట్టి వందనాలు ప్రభువా. నీకు స్తోత్రములు దేవా. మేమేది వింటిమో అని చెప్పగలుగుతున్నారయ్యా, మేమేది కనులారో చూచితిమో అని చెప్పగలుగుతున్నారయ్యా, మేమేది నిదానించి కనుగొంటిమో అని చెబుతున్నారయ్యా. మా చేతులు దేని తాకి చూచెనో దానికి మేము సాక్షులము అని చెప్పగలుగుతున్నారయ్యా. యేసయ్యా, నువ్వు పునరుత్థానుడవయ్యా. యేసయ్యా, నువ్వు సజీవుడవయ్యా. అయ్యా, నీ యందు విశ్వసించువాడు తండ్రి ఎన్నడూ సిగ్గుపరచబడని నీ వాక్యము సెలవిస్తుందయ్యా. అవును తండ్రి ప్రభువా, ఈ దినము మరొకసారి ప్రభువా అయ్యా, ఈ పండుగ సందర్భములో తండ్రి ప్రభువా, నీ పునరుత్థానాన్ని తండ్రి మేము ఈ విధంగా జ్ఞాపకము చేసుకొనుటకు తండ్రి నువ్వు చూపిన కృపను బట్టి నీకు వందనాలు. నువ్వు చూపిన కృపను బట్టి నీకు వందనాలు ప్రభువానికి స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తున్నాము తండ్రి. విత్తబడిన మాటలను తండ్రి 30, 60, 100 నువ్వు ఫలింపచేయమని ప్రార్థన చేస్తున్నాం. వందనాలు స్తోత్రాలనైనా వచ్చిన బిడ్డలందరినీ కూడా తండ్రి నీ పునరుత్థానానికి సాక్షులుగా తండ్రి నిలబడినట్లుగా తండ్రి ప్రభువా, నీ గురించి సాక్ష్యం ఇచ్చినట్లుగా తండ్రి వారి జీవితాల్లో తండ్రి ప్రభువా తమ కన్నులతో నీ మహిమను చూచుదురుగాకని ప్రార్థన చేస్తున్నామయ్యా. తమ చెవులతో నీ స్వరం ఇందురు గాకని ప్రార్థన చేస్తున్నామయ్యా. వారి చేతులలో మీ దీవెన చూచుదురు గాకని ప్రార్థన చేస్తున్నామయ్యా. నువ్వు సజీవుడవని, నువ్వు అద్భుతాలు చేసే దేవుడవని నిదానించి కనుగొన్నట్లుగా సహాయం ఇచ్చమని ప్రార్థన చేస్తూ నేను స్తుతిస్తున్నాను తండ్రి. ఈ పునరుత్థాన పండుగ సందర్భంగా చాలా మంది రాలేదు, కానీ వారిని క్షమించమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి ప్రభువా. అవును తండ్రి, వచ్చిన వీళ్ళందరినీ కూడా దర్శించి బలపరచండి. రాని వారి యొక్క మనసును క్షమించి మరోసారి త్రిప్పి నీ సన్నిధికి నడిపించమని కూడా ప్రార్థన చేస్తూ నేను స్తుతిస్తున్నాను. నీవు సంఘానికి తండ్రి శిరస్సు అయిన దేవుడవు తండ్రి, తక్కువ కాకుండా ఎక్కువగా చేయగలిగిన దేవుడవు ప్రభువా. నీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. ఆ విధంగా తండ్రి సంఘబిడ్డ అందరూ కూడా దర్శించి బలపరచండి, కృప చూపించి రాని వారు క్షమించి రేపు ఆదివారం వచ్చున్నట్లుగా వారి హృదయాలను కదిలించమని కూడా ప్రార్థన చేస్తూ పరిశుద్ధుడు మా రక్షకుడైన యేసు నామములో అడుగుచున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్.
దేవుని బిడ్డలారా ఒక పాట పాడి కానుకలు ఆదివారం గనక మనం పోగు చేసి ప్రభువును గణపరిచి మహిమపడదాం. రాండమ్మ ఈ సమయంలో ఒక పాట పాడి ప్రభువును గణపరిచి మహిమపరచండి. పాస్టమ్మ గారు, మరి శాంతమ్మ, దేవుని బిడ్డలారా పవిత్రమ్మ, పావని, జాన్చమ్మ.